రుతుపవన ప్రభావంతో దేశంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లోని ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించింది. రానున్న 6 నుంచి 7 రోజుల వరకు ఈశాన్య, మధ్య, తూర్పు భారతావనిలో చాలా చోట్ల భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వరద పరిస్థితులు ఎదుర్కొనే అవకాశమున్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో పలు చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించారు. రానున్న నెల రోజుల్లో తెలంగాణ సహా దేశంలోని చాలా ప్రదేశాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. అయితే ఈశాన్య, తూర్పు భారతాల్లో పాటు దక్షిణాదిలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుందని వెల్లడించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు పలుచోట్ల విధ్వంసం సృష్టించాయి. భవనాలు కుప్పకూలాయి, కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. ఒడిశాలో ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. దేశ రాజధానిలో తేలిక నుంచి ఒక మోస్తరు వరకు వర్షాలు కురిశాయి. చండీగఢ్తో పాటు పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే దేశమంతటా విస్తరించాయి. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం పెరిగిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఏపీ, తెలంగాణలపై విస్తరించింది. దీంతో గత 24 గంటలుగా అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఈ అల్పపీడనం బలపడడంతో పలు జిల్లాలకు తెలంగాణ వెదర్ మ్యాచ్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి మరో 3 రోజుల వరకు తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో తరచుగా వర్షాలు కురుస్తాయి. మొత్తం మీద నేడు ముసురుతో పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు ఆయన అంచనా వేశారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మేడ్చల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం మొత్తం చల్లగా మారింది. అలాగే పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల వారికి పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఋతుపవన ప్రభావంతో మాత్రం దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలకు దేశ తాపం నుంచి ఉపశమనం లభించవచ్చు. రానున్న 6 నుంచి 7 రోజుల కాల వ్యవధిలో మాత్రం ఈశాన్య, మధ్య, తూర్పు భారతంలో చాలా చోట్ల భారీ వర్షాలు కొనసాగితే మాత్రం వాతావరణ శాఖ మాత్రం పేర్కొనవచ్చు. అంతేకాకుండా ఈ చూసుకుంటే మాత్రం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ 2 రాష్ట్రాలు చూసుకున్నా కూడా మాత్రము గత 3 రోజులుగా మాత్రము మేఘాలు మొత్తం కమ్ముకొచ్చాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా మాత్రం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా తెలంగాణ చూసుకుంటే మాత్రము కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే జిల్లా ఎస్పీలు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ ఆయా జిల్లాలో ఉన్న ఆయా మండలాల్లో ఉన్న అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఎప్పుడు ఎటువంటి సమయంలో ఏ వాతావరణ శాఖ ఎటువంటి సమావేశం అంటే వాతావరణంలో ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి ముందస్తుగానే అధికారులందరినీ అలర్ట్ చేయడం జరిగింది. చూసుకుంటే మాత్రము గతంలో చూసుకున్నాము, గత వర్షాకాల ప్రభావం మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 గ్రామాలతో మాత్రం నీట మునిగిపోయిన నేపథ్యం ఉంది. అంతేకాకుండా మాత్రం ఏపీలో సైతము 3 ప్రాంతాలు కూడా నీట మునిగిన సమస్య లేకుండా అటువంటి సంఘటన పునరావృత కాకుండా ఇటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రులు అలాగే జిల్లా కలెక్టర్ సైతం మాత్రం వాళ్ళ
అనుసంధానంలో ఉన్న అధికారులతో చర్చలు జరపడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో మాత్రం ప్రతి ఒక్కరూ వెంటనే స్పందించాలి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రకటించడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే మాత్రం వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే మాత్రం అధికారులు వెంటనే అలర్ట్ కావడము, ఎక్కడ ఏ సమస్య ఉందో ఆడికి వెళ్ళి ఆ సమస్య నుంచి వెళ్ళి బయటికి తీసుకొచ్చే ప్రణాళికలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీలు, జిల్లా సిఈలతోటి, ఎస్ఐలతోటి సమీక్ష సమావేశం నిర్వహించకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలకు రిస్క్ టీమ్ల సైతం ఇప్పటికెక్కడ పంపించి ఎక్కడ ఈ వాటర్ ఫ్లో ఉంటుందో, అంటే ఎగువ ప్రాంతం నుంచి దిగువకు ఎక్కువ వాటర్ శాతం ఎక్కడ వస్తుందో ఆ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే చుట్టుముట్టడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం జిల్లా యంత్రాంగం ఇప్పటికే పక్కన ప్రణాళికలతో ముందుకు కొట్టాలని. థ్యాంక్ యూ సుధాకర్.